నిన్న ఆల్మోస్ట్ 91 డ్రోన్స్ తోని యూక్రెయిన్ రెడ్ లైన్ క్రాస్ చేసింది. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారి పైన దాడి చేసి 91 డ్రోన్లతోని యూక్రెయిన్ తన రెడ్ లైన్ని దాటేసింది. ఇవాళ జెలెన్స్కీ అనేటోడు ఎవడైతే కామెడియన్ ఉండే చూడు టర్న్డ్ ప్రెసిడెంట్, జెలెన్స్కీ అనేటోడు కంప్లీట్గా ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి వెళ్ళిపోయింది. ఆడికి రిటర్న్ అనేది ఉంటుందా అనేది నాకు తెలియదు. దీన్ని పుతిన్ క్షమిస్తాడా లేదా అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఈ యుద్ధం అనేది నీ ఇంటి దర్వాజా దాకా వస్తుందో, మళ్ళొకసారి నుండి యుద్ధం అనేది ఇంటి దర్వాజా దాకా వస్తుందో, నువ్వు ఇంటిని దాడి చేయడానికి ప్రయత్నం చేస్తావో, ఒక సింబాలిక్ వార్ని నువ్వు పర్సనల్ వార్ లాగా తీసుకొని పోతావో, ఆబ్వియస్గా పర్సనల్ స్టేక్స్ అనేది పెరిగిపోతాయా లేవా ఫ్రెండ్స్? అది ఏదైనా ఉండాలి, మీరైనా నేనైనా యుద్ధమైనా దేశమైనా ఏదైనా ఇంటి దాకా పంచాయతీ ఎప్పుడు రావద్దు. ఆ సిగ్గు శరం లేనోళ్ళు ఇంటి దాకా తీసుకొస్తారు. ఇంటి దాకా పంచాయతీ తీసుకొచ్చిండ్రు అని అంటే పంచాయతీ మీకు కూడా ఇంటి దాకా వస్తుంది అని తిప్పి కొట్టడం అనేదే ఇక యుద్ధ లక్షణం. ఇవాళ అదే జరిగింది. రష్యన్ ప్రెసిడెంట్ ఇంటి దాకా 91 డ్రోన్లు పంపేయడానికి ప్రయత్నం చేసిండు ఈ కమెడియన్ యూక్రెయిన్ జెలెన్స్కీ. నేనేం చేయలేదని చెప్తున్నాడు, బట్ బరాల్ రష్యన్ ప్రెసిడెంట్ మీద అటాక్ చేసే ఆస్కారము, ఇన్ఫ్యాక్ట్ ఇంటెంటు కంటెంటు ఎవరి దగ్గర ఉంటుంది? మీరు కమెంట్ రూపంలో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. 91 డ్రోన్లు ఒకటే ఇంటి మీద అని అంటే ఇవాళ యావత్ ప్రపంచం కూడా ఊపిరి పీల్చుకున్నాడు జరసేపు ఆపేసింది. పోయి ఎవడి మీద చేసిండ్రురా? ఏందిరా, నరాలు కట్ అయిపోతున్నాయిరా. రష్యన్ ప్రెసిడెంట్ మీద నారా చేసింది మీరు. మనోడు మామూలుగానే ఒక ఉగ్ర నరసింహ రూపం ఎత్తుతాడు, అట్లాంటిది తన ఇంటి మీద 91 డ్రోన్లతోనంటే ఊకుంటాడా? ఇప్పుడు ఇది యూక్రెయిన్ ఇంకా రష్యా వార్ అనేది లేదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ నాట్ ఎనీమోర్ యూక్రెయిన్ వర్సెస్ రష్యా ఎనీమోర్. ఇప్పుడు ఇది ఎస్కలేట్ చేసిండు జెలెన్స్కీ ఆర్ యూక్రెయిన్ ఆర్ ఎవడు. ఎస్కలేషన్ వర్సెస్ సర్వైవల్ అయిపోయింది ఇప్పుడు ఈ వార్. ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లెక్క ఆలోచిద్దాం. 5WH అని అంటాం, హూ, వాట్, వేర్, వెన్, వై అండ్ హౌ అని చెప్పి ఆలోచిస్తే ఎవడు చేసిండు అని అంటే ఫస్ట్ డౌట్ యూక్రెయిన్ మీదకి పోతుంది. ఎట్లా చేసిర్రు అని అంటే 91 డ్రోన్లు లాంగ్ రేంజ్ డ్రోన్ అటాక్ చేసి పంపించారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కంటైనర్లలో డ్రోన్లు పెట్టి పంపించి రష్యాలో బ్లాస్ట్ చేయించింది యూక్రెయిన్. సో ఆబ్వియస్గా ఇది యూక్రెయిన్ చేసిండ్రు అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతుండ్రు. ఎక్కడ చేసిర్రు అని అంటే పుటిన్ యొక్క రెసిడెన్స్ దగ్గర చేసిండ్రు. మన నొగోరాడ్ రీజన్ ఏదో ఉంటుంది అయినది, అక్కడ చేసిర్రు. December 28th 29th ఇది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ చర్చలకు నేను సిద్ధము, యూక్రెయిన్తో చర్చలు చేస్తా అని జరుపుతున్న ఈ పీస్ మూమెంటం తరుణంలో ఈ ప్రొవోక్ రిటాలియేషన్ అనేది పుతిన్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పండి. సుమారు 91 డ్రోన్లతోని UAV సాచురేషన్ అటాక్ చేసిండు అని అంటే ఇది యాక్సెప్ట్ చేస్తుందా రష్యా, ఆర్ మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా? చెప్పుండ్రు. ఇప్పుడు ఇది ఎట్లయిపోయింది అంటే ఇది గ్లోబల్ క్రైసిస్ అయిపోయింది. ఇప్పుడు ఇక దీనికి ఒక బ్రూటల్ ఆన్సర్ పుతిన్ ఖచ్చితంగా ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ ఏమైంది అని అంటే రష్యా మీడియా ప్రకారము 91 డ్రోన్స్ కంప్లీట్గా ఎవరో లాంచ్ చేసిండ్రు. టార్గెట్ ఏముండే అంటే పుటిన్ రెసిడెన్స్ ఉండే. పుటిన్ రెసిడెన్స్ని టార్గెట్ చేసేది ఎవరు మీకు అందరికీ తెలుసు. కాకపోతే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ ఏదైతుందో 100% ఈ 91 డ్రోన్లను సర్వనాశనం చేసేసినాయి. ఇప్పటిదాకా 0 క్యాజువాలిటీస్, 0 డ్యామేజ్, ఏం కాలేదు. ఇమ్మీడియట్గా వార్నింగ్ ఇచ్చిండ్రు. రెస్పాన్స్ అనేది మాత్రం ఇక డిప్లొమాటిక్ ఉండదు, సీదా రిటాలియేషనే ఉంటుంది. చిల్, వెన్నుల వణుకు పుట్టిస్తాం ఒక్కొక్కడికి అని చెప్పి ఒక్కొక్క మెసేజ్ రష్యా నుంచి నిన్న వచ్చుడు మొదలెట్టినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇప్పుడు ఇది బ్యాటిల్ ఫీల్డ్ ప్రెషర్ ఏం కాదు, ఇది సింబాలిక్ వార్ఫేర్ దాటిపోయి ఒక సైకలాజికల్ స్ట్రైక్ చేయడానికి ప్రయత్నం చేసింది యూక్రెయిన్. రష్యన్ ప్రెసిడెంట్ కూడా మా చేతులలో ఉన్నాడు, మాకు అంతా తెలుసు రష్యన్ ప్రెసిడెంట్ ఏడుంటాడో అని చెప్పి ఒక హెడ్ ఆఫ్ ది రష్యా స్టేట్ని టార్గెట్ చేయడం అనేది జెలెన్స్కీ చేసిన మూర్ఖత్వమా కాదా, యూక్రెయిన్ చేసిన తప్ప కాదా? ఇట్లాంటిది ఏదైనా ఘటన జరిగితే ఆబ్వియస్గా అది యూక్రెయిన్ మీదకి వస్తుందని చెప్పి తెలుసా తెలియదా? మీ కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నేను రెడ్ లైన్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే రష్యా కూడా ఎప్పుడు వాళ్ళ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎక్సెట్రా మీద కావాలని డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు. ఎప్పుడైతే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి బుల్లెట్స్ వచ్చినాయో రష్యా మీదకి అప్పుడే వాళ్ళు వాళ్ళ బిల్డింగ్స్లను టార్గెట్ చేశారు. ఇండివిజువల్స్ని అయితే ఎప్పుడు టార్గెట్ చేయలే. ఎప్పుడు కూడా యూక్రెయిన్ యొక్క లీడర్లని వీళ్ళు హతమార్చలే. జెలెన్స్కీ రెసిడెన్స్ ఎక్కడుందో తెలిసినా వాళ్ళు ఎప్పుడు కూడా జెలెన్స్కీని డైరెక్ట్గా టార్గెట్ చెయ్యలే. పర్సనల్ వెండేటా వార్ఫేర్లలో తీసుకురాలే. ఇవాళ ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏందనంటే ఇవాళ ఏదైతే యూక్రెయిన్కి మద్దతు తెలుపుతున్న జెలెన్స్కీకి మద్దతు తెలుపుతున్న ఈ వెస్టర్న్ నరేటివ్ బిల్డర్స్ ఎవరైతున్నారో ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే అగర్ బై ఛాన్స్ రష్యా ఆర్ పుతిన్ జెలెన్స్కీని టార్గెట్ చేయాలని అంటే మనోడు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వకపోతుండే నిన్న మొన్న ఈరోజు కూడా.
ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే రష్యా యొక్క రిస్ట్రెంట్ వీక్నెస్ అనుకోవడం తప్పు. అది వాళ్ళ డాక్టరైన్. ఇండివిజువల్ అని అటాక్ చేయరు. కమ్స్ టు భారత్ ఆల్సో. మనం ఎప్పుడు కూడా ఇండివిజువల్ దగ్గరికి పోలేదు. ఇవాళ జెలెన్స్కీ ఒక లీడర్ నుంచి ఒక లయబిలిటీ అయిపోయిండు యావత్ ప్రపంచానికి. అటాక్ని అయితే ఆయన డినై చేసిండు, కాకపోతే రష్యా అబద్ధం ఆడుతుందని కూడా చెప్పిండు. బట్ వెనకకి పాస్ట్ హిస్టరీ చూస్తే ఒక డ్రోన్లు పంపి కంటైనర్లతో డ్రోన్ పంపి వాళ్ళే చేసిండ్రు. ఇవాళ మాస్కో ఇంకా గట్టిగా తయారవుతున్నది కీవ్ మీద స్ట్రైకులు చేయడానికి. ఈ ఎస్కలేషన్ అనేది చాలా ఘాతకు ఉంటుందని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతుండ్రు. ఇవాళ జెలెన్స్కీ ఏదైతే నాటో స్ట్రెంత్ మీద ఎగురుతున్నాడు చూడు, ఇవాళ ఆ నాటో స్ట్రెంత్కి కూడా నిజంగా చెప్పాలనంటే ప్యాంట్ తడిసిపోతుంది, ఎరుగుడు మొదలైపోయింది. ఇవాళ అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయినరు. ఇక ఓన్లీ యాక్షన్ ఫార్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పి రష్యన్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్తున్నాయి. గ్లోబల్ రియాక్షన్ ఏ రకంగా ఉంది ఫ్రెండ్స్ అని అంటే, ట్రంప్ ఇమీడియట్గా పుతిన్ గారికి ఫోన్ చేసి మాట్లాడి నువ్వు మంచిగా ఉన్నావా, సేఫ్ ఉన్నావా అని చెప్పి క్షేమ స్థైర్యాలు చెప్పి, ఆయనకి ధైర్యం ఏం చెప్పుడు ఉంటుంది కానీ పుతిన్కి నువ్వు మంచిగా ఉన్నావా బ్రదర్ అని చెప్పి మాట్లాడంగానే ట్రంప్కు తడిచిపోయింది. ఎందుకంటే మేము నయమైంది, మేము వాళ్ళకు టామ్ హాక్ మిసైల్స్ ఇయ్యలే, అడిగిండు జెలెన్స్కీ గాడు, మేము ఇయ్యలే అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పిండు. ఇది ట్రంప్ ఊకనే మాట్లాడలే, భయపడి చెప్పిన మాట. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్, టామ్ హాక్ అనేది ఒక 1600 కిలోమీటర్స్ ఉన్న రేంజ్ మిసైల్. చెప్పకనే నోటిలో నుంచి సత్యం పలికిండు. మేము ఇద్దామని అనుకున్నాం కానీ అమ్మో ఇయ్యందే నయమైంది, లేకపోతే ఇది చాలా అమెరికా మీదకి బాగా అది డెవలప్ అయిపోతుండే అని చెప్పి చెప్పిండు. అంటే ఎప్పుడైతే మనిషి ఇట్లాంటి మాటలు మాట్లాడతాడో, నిజంగా చెప్పాలనంటే అన్సర్టనిటీలో మాట్లాడతాడో, ఇది గట్టిగా మాట్లాడకపోయినా హెసిటేషన్లో స్లిప్ అయినా ఇక్కడ క్లియర్ కట్గా ఈ నరేటివ్ ఏం చెప్తుంది తెలుసా, ట్రంప్ కూడా భయం అవుతున్నది రష్యాను చూసి అని అనేది వాస్తవమా కాదా? నువ్వు స్లిప్ ఆఫ్ ది టంగ్ ఎప్పుడైతావు, నువ్వు కావాల్సుకొని గెలుక్కోవాలన్నప్పుడు అవుతావు, లేదనంటే భయపడినప్పుడు అవుతావు. నాకు తెలిసి ట్రంప్ లాంటి మనిషి, అమెరికా లాంటి దేశం రష్యాతో మజాక్ మస్కరా పని అయితే చెయ్యదు. ఇది ట్రంప్ భయపడి ఇది ఏదో మళ్ళీ గెలుకుతాడరా, నన్ను ఖచ్చితంగా తవ్వుతాడరా మొత్తం ఈడకాడికి, ఎవడెవడు నెనుకున్నాడు జెలెన్స్కీ కానీ అని చెప్పి ఒక భయమే. ఇవాళ నాటో కూడా కంప్లీట్గా క్లూలెస్ ఉన్నది, ఏం చేయాలో అని అర్థమైతలేదు. నాటో ఇలా సైలెన్స్ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ దే వేర్ సపోర్టింగ్ టు యూక్రెయిన్. ఇప్పటిదాకా నో డెబ్రిస్, కంప్లీట్గా ఏం లేదు, మొత్తం తునాతునకలు అయిపోయినాయి. ఏవైతే డ్రోన్లు అయితే వచ్చినాయో అవంతా. ఈ స్ట్రాటజిక్ కన్ఫ్యూజన్ని నాటో ఎట్లా తీసుకుంటుందో కూడా తెలియదు. అంటే ఎప్పుడైతే నీ ఎస్కలేషన్ని నువ్వు అవుట్సోర్స్ చేస్తావు చూడు, అంటే యూక్రెయిన్ ఏం చేసింది అని అంటే బటన్లు ప్రెస్ చేసింది అంతే. కాకపోతే ఈ డ్రోన్ సిస్టమ్ అంతా ఏడికైనా పనిచేసిందంటే నాటో మైక్రోఫోన్లో నుంచి పనిచేసింది అని చెప్పి రష్యన్స్ డిఫెన్స్ ఫోర్సెస్ నిన్న చెప్పకనే ఇండైరెక్ట్గా ఈ మాటలు ప్రస్తావన తీసుకొని వచ్చినాయి. అయితే కొంతమంది ఏమన్నారంటే ఇది రష్యా మీద చేయించుకొని పీస్ టాక్స్కి పుతిన్కి ఇష్టం లేదు కాబట్టి దీన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళీ యూక్రెయిన్ మీద దాడి చేస్తాడు రష్యా అనంటే నేను నో అని చెప్తా. ఎందుకు అనంటే రష్యన్ ప్రెసిడెంట్ అంత వీక్ కాదు. ఫ్యాక్ట్గా చెప్పాలనంటే రష్యన్ ప్రెసిడెంట్ కరెక్ట్గా మాట్లాడితే ఒక వీక్ ప్రెసిడెంట్ కాదు, ఇంత చిల్లర చాతలు అయితే చెయ్యడు. ఎందుకు చెప్పాలా, ఆయన ప్రతిసారి మాట్లాడినప్పుడే నువ్వు నాకు ఫిలాసఫీ టీచ్ చేయకు, నాకు తెలుసు ఏం చేయాలను అని చెప్పి క్లియర్ కట్గా ఏం పిక్కో, ఏం చేస్తావో చేసుకో, ఈ గడివిగే మాటలు నా ముంగట మాట్లాడకు అని చెప్పి క్లియర్ కట్గా ఒక మన పోలార్ ఇట్లా నిలబడతాడు చూడు, గ్రిజ్లీ బేర్ నిలబడతాడు చూడు, ఇట్లా నిలబడి ఇట్లా చూస్తాడు చూడు, అట్లా చూస్తాడు మొత్తం దునియాని. సో ఇట్లాంటి వీక్ తత్వము నాకు తెలిసి పుతిన్ గారు చేయరు. ఇట్లాంటి వీక్ తత్వము ఆబ్వియస్గా మన భారత దగ్గర కూడా కనబడదు. మా మీద మేము దాడి చేయించుకొని డైరెక్ట్గా పోయి ఇట్లా చేసుడు అనేది ఖచ్చితంగా ఒక సూపర్ పవర్కి అయితే లక్షణం కాదు. అండ్ మోరోవర్ 91 డ్రోన్లు చిన్నగా అటు ఇటు ఏమన్నా అయినా ఇంటెలిజెన్స్ అండ్ మీరు క్లియర్ కట్గా చూస్తే అబ్సల్యూట్గా రష్యన్ ఎయిర్ డిఫెన్స్ మేబీ దీని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా అని చెప్తే కొంచెం బిన్ చేయొచ్చు. 91 డ్రోన్లు ఆయన ఇంటి దాకా వచ్చినాయి అని అంటే కొంచెం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. బట్ ఇంటెలిజెన్స్ వాజ్ ఆల్సో సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్రమత్తం అయిపోయి ఎయిర్ డిఫెన్స్కి చెప్పారు కాబట్టి కంప్లీట్గా 91 డ్రోన్లను న్యూట్రలైజ్ చేశారు. సో ఏ యాంగిల్లో దీన్ని మనం అజంప్షన్స్, ప్యాటర్న్స్, డాట్స్ అన్ని కనెక్ట్ చేసిన ఎట్టి పరిస్థితులలో ఇది రష్యా మీద చేయించుకున్నట్టయితే ఏం కనబడదు మనకు. సో రష్యన్ వీక్నెస్ కూడా నాకు ఇక్కడ ఏం కనబడదు. ఎందుకంటే కంప్లీట్గా 91 డ్రోన్లను న్యూట్రలైజ్ చేసేసారు. అంటే స్ట్రెస్ టెస్ట్ ఏదైతే ఉండే చూడు రష్యాది, వాళ్ళు పాస్ అయిపోయారు. ఇప్పుడు పుతిన్ రెస్పాన్స్ ఏముంటుంది అని చెప్పి మాట్లాడితే ఇక ఖచ్చితంగా ఇక ఎమోషనల్ ఏముండదు. ఇక ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ఉంటుంది. జెలెన్స్కీ కానీ సావు దగ్గర పడుతుంది, డైరెక్ట్గా చెప్తున్నా. ఎందుకు అని అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఏదైతే చేసిర్రో డెసిషన్ మేకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇక చేసుడు మొదలెడతారు. అంటే డోన్బాస్, జపోర్జియా ఇవన్నిటి మీద మొదలెడతారు. నాకు తెలిసి రష్యన్ మిజైల్స్ కూడా నాటో బార్డర్స్ ఉంటాయి కదా, అక్కడక్కడ ఇక పోవుడు మొదలెడతాయి.
అది వీళ్ళకి అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియదు, కానీ నాటోకి అయితే పర్ఫెక్ట్గా అర్థమైపోయింది. ఇప్పుడు మా బార్డర్ల దగ్గరలో మిసైళ్ళు వచ్చి పేలుతాయి, ఇది మాత్రం పక్కా, మాకు వెన్నులో వణుకు పుట్టిస్తాడు ద గ్రిజ్లీ బేర్ ద రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. ఇక నెగోషియేషన్ టర్మ్స్ అనేది మళ్ళీ తిరగ రాయబడాయి. ఇక మనం ఉపసంహరించుకుంటే చాలా మంచిది, విత్డ్రా చేసుకుంటే చాలా మంచిది, ఇక ఈనాడిగా ఇక షురువు అవుతుంది అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. కంప్లీట్గా నిజంగా చెప్పాలనంటే యావత్ నాటో దేశాలు, యూరోప్ దేశాలు ఎవరెవరైతే యూక్రెయిన్కి మద్దతు జరిపినరో వాళ్ళందరిగా దడదడ లేపుకొని కూర్చొని ఉన్నారు. బికాస్ యూక్రెయిన్ మేబీ పగతో రష్యన్ ప్రెసిడెంట్ ఇంటికాడికి వచ్చిందొచ్చు, కాకపోతే రష్యన్ ప్రెసిడెంట్ ఇక జామెట్రీ ఫిక్స్ చేస్తాడు, టార్గెట్లు ఫిక్స్ చేస్తాడు, టైమింగ్లు ఫిక్స్ చేస్తాడు. టార్గెట్ తప్పని మిజైళ్ళు వచ్చి హైపర్సానిక్ స్పీడ్లలో వచ్చి పేలిపోతాయి. యూక్రెయిన్ మిలిటరీగా విన్ కాలేదు రష్యాతో, నాటో డైరెక్ట్ వార్ రష్యాతో పెట్టుకోలేదు, యుఎస్ ఎట్టి పరిస్థితులలో కూడా ఈ కంట్రోల్ పెట్టుకుందామని అంటే రష్యా ఆర్ భారత్ లాంటి దేశాలతో అసలే పెట్టుకోదు, సెక్యూరిటీ గ్యారంటీ అసలే తీసుకోలేదు. ఇప్పుడు రష్యా చెప్పే పరిస్థితులలో వినే పరిస్థితులలో కూడా లేదు. ఇక క్లియర్ కట్గా యూక్రెయిన్ని వెపనైజ్ చేసి నా మీదకి పంపుతారా, డంకేపే చోట్ అని చెప్పి నగారా నాగలి దించుతాడు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. ఇది యూక్రెయిన్ ఏదో పెద్ద కరేజ్ అనుకుంటుందేమో, ఇలా అర్థం చేసుకోవాలి ఏంది తెలుసా, ఇది రష్యాని మీరు ప్రొవోకేట్ చేసిండ్రు. ఎప్పుడైతే మంచి చర్చలు జరుగుతున్నాయో, డిప్లొమసీ అడ్వాన్స్ అవుతుందో, మీరు ప్రొవొకేషన్స్ చేసి మీ యొక్క డెస్పరేషన్ నాటో, యుఎస్ఏ, యూక్రెయిన్ ఈ కూటమి ఏదైతే చూడు ఎక్స్పోజ్ చేసుకున్నారు మీరే. ఇవాళ మీరు ఫేర్ లేకపోవడం వల్లనే వార్ జరిగింది అని చెప్పి యావత్ ప్రపంచం కూడా మాట్లాడుతున్నది. ఎస్, దీనివల్ల భారత్ కూడా ఒకటి గట్టిగా నేర్చుకోవాలా. ఎందుకు అని అంటే పాకిస్తాన్ కూడా మనతో డైరెక్ట్గా వార్ చేయదు, బంగ్లాదేశ్ కూడా మనతో డైరెక్ట్గా వార్ చేయదు, ప్రాక్సీ వార్ ఆడడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇలా భారత్ కూడా తన డాక్ట్రైన్లా ఏదైతే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ని సూపర్ ఇంపోజ్ చేసి మోడీ డాక్ట్రైన్ ఆపరేషన్ సింధూర్లో మనం ఏదైతే చూసినామో, పోస్ట్ సీయింగ్ ది సక్సెస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఆబ్వియస్గా మనతో డైరెక్ట్గా ఎవరు గెలుపుకోడు, ఇంక్లూడింగ్ చైనా. ఐఎమ్ సెయింగ్ పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆర్ టు దట్ మ్యాటర్ చైనా కానీ ఖచ్చితంగా భారత్తో గెలుపునేంత ధైర్యం అయితే చేయదు. భారత్ కానీ ఫుల్ స్పెక్ట్రమ్ ఎయిర్ డ్రోన్ షీల్డ్ పెట్టుకోవాలా. ఢిల్లీ కంప్లీట్గా ఏమంటారు షీల్డ్ చేయబడాలా. అగర్ గిరీష్ మళ్ళీ దీని మీద నీ సజెషన్ ఏనా అంటే ఆల్రెడీ ఢిల్లీ ఈజ్ కంప్లీట్లీ షీల్డెడ్. మొన్ననే మనం మాట్లాడుకున్నాం. మీరు ఒకసారి డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. చిత్రగుప్తులు ఏదైతే డేటా వస్తుందో నిజంగా చిత్రగుప్తుడు చెప్పినట్టే ఉంటుంది, మేబీ అనిపిస్తుంది అట్లా ఇవాళ. సో ఆ డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే ఢిల్లీని ఇలా కంప్లీట్గా ఒక ఐరన్ డోమ్ చేసి పడేసిండు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇలా మన డెటరెన్స్ అనేది క్లియర్ కట్గా అందరికి కనబడుతున్నది. లీడర్ సెంట్రిక్ వార్ఫేర్ మనం చెయ్యం, కాకపోతే నువ్వు గెలుకుతే ఎస్కలేట్ చేస్తే మాత్రం, మమ్మల్ని ప్రొవోక్ చేస్తే మాత్రం నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీ కమాండో ఫోకస్ ఏదైతే ఉంది చూడు, దాన్ని మళ్ళా పునః కట్టుకోనికే కూడా ఆస్కారం లేనంత విధంగా ధ్వంసం చేస్తాం అని చెప్పి నూర్కా బేస్లా పాకిస్తాన్ని ఒప్పుకునేటట్టు చేసింది అలా మన భారత్. సో స్ట్రాటజిక్ అటానమీ అనేది కంప్లీట్గా ప్లే చేస్తుంది. మనం ఎప్పుడు తొందరపడలే, కాకపోతే ఎవడైతే గెలుకుతాడో వన్ తోడుకాలు మాత్రం ఖచ్చితంగా తీసినాం. ఇలా శాంతి అనేది ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది తెలుసా ఫ్రెండ్స్? బికాస్ ఈయన్ని గెలుకుతే వీడు తప్పక తిప్పి కొడతాడు అనే గ్యారంటీ శత్రువుకు తెలిసినప్పుడు శాంతి అనేది అక్కడ ఉంటుంది, లేకపోతే శాంతి మంత్రం ఏడ పనిచేయదు. వెన్ యూ నో దట్ దిస్ గై విల్ రిటాలియేట్ అండ్ హీ విల్ రిటాలియేట్ వెరీ స్ట్రాంగ్లీ, దెన్ ద పీస్ ప్రివేల్స్. ఇవాళ సౌత్ ఏషియాలో సైలెన్స్ ఎందుకు ఉన్నది అని అంటే భారత్ గట్టిగా ఉన్నది కాబట్టి. దీని మీద మీ అభిప్రాయం ఏందో ఒకసారి నాకు కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.